ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. డీఏ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. ఎండ్ వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ ఆర్టీసీలో బస్ డ్రైవర్లకు పెద్ద సవాలు ఒకటి ఎదురైంది. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ప్రకటించాక బస్సుల్లో జరుగుతున్న చిన్న చిన్న వివాదాలను ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఎలాంటి సమస్యలు రాకుండా ఆర్టీసీని ముందుకు నడిపిస్తున్నారు. అలాగే మిగతా ఉద్యోగులు కూడా తమ వంతు నిరంతరం కష్టపడుతున్నారు. సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లడం కోసం శ్రమిస్తున్నారు. అందుకే ప్రభుత్వం కూడా వారిని ప్రోత్సహించేందుకు డీఏ ప్రకటించింది. ఇది ఆర్టీసీ ఉద్యోగులకు భారీ శుభవార్త. రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఉద్యోగులకు 2.5% డీఏని ప్రకటించారు. అంటే అత్యవసర ధరలు పెరుగుతున్నాయి కదా! ఆ ధరల భారం ఎక్కువగా పడకుండా ఉండేందుకు ప్రభుత్వం డీఏ కొరబత్తం ప్రకటించింది. ఈ ఉద్యోగులకు ఆనందం కలిగించే అంశం. అయితే ప్రభుత్వానికి మాత్రం సమస్యే. ఈ ప్రకటన వల్ల ప్రతి నెల ఆర్టీసీ 3,60,00,000 అదనపు భారం పడుతుంది. మార్చి 8 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి శనివారం దీన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం డీఏని మహిళా దినోత్సవం లింక్ పెట్టడం ఎందుకనే డౌట్ మనకు రావచ్చు. దానికో కారణం ఉంది. శనివారం ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి బస్సులను ప్రారంభిస్తుంది. ఇదేంటంటే డ్వాక్రా మహిళలకు 150 బస్సులు కొనేసి వాటిని ఆర్టీసీకి అద్దెకిస్తారు. ఇది శనివారం జరుగుతుంది. ఇక ఇలా సంబంధించి ఆర్టీసీ కార్యక్రమాల సందర్భంగా డీఏ ప్రకటించబోతున్నట్లు. సో, మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందండి.